భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుని యందు మాత్రమే ఉంటుండాలి. బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినప్పుడు ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు. అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు. కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది. పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది. కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది. కాబట్టి ఏకత్వాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం. भगवान को बंदी बना सकने का प्रेम पाश भक्त में ही है. बंदी बनाए जाने पर शक्ति चाहे जैसी भी क्यों न हो, अपनी स्वतंत्रता खो देती है. ईश्वर भी प्रेम पाश से बंदी हो जाता है. अतः यह भक्ति मार्ग उपदेश देता है कि भगवान का प्रेम तत्व सबसे महान है. अनंत समुद्र से अणु के बराबर एक बूंद को जब हम अपनी हथेली पर रखते हैं तब वह हमें अत्यंत अल्प सा प्रतीत होता है, परंतु जब इस अल्प से प्रतीत होने वाली बूंद को समुद्र में मिला दिया जाता है तो वही अनंत रूप धारण करती है. मानव के अल्प तत्व को अनल्प ईश्वरीय तत्व से जोड़ने पर वही ब्रह्मवित ब्रह्मैव भवति में रूपायित होता है. एकता तक पहुंचाने का एकमात्र मार्ग भक्ति मार्ग है. కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు. బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. కానీ ఈనాటి మానవుడి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విధేయతతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము. కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతలు మనం ఏమాత్రము ప్రకటించడం లేదు. అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా చులకనగా మనం భావిస్తున్నాము. కారణం ఏమనగా దాని యొక్క మహత్తరమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఈ అల్పబుద్ధుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి. అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా అనుసరించము. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంపై ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేన, అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును నీవు ఏమాత్రము కొన్ని నీవు పెరటిలో కట్టుకోలేవు. ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్పస్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి. గంటకు తగిన బంతలు అంటారు. अनंत स्वरूप एवं ब्रह्मांड नायक जो ईश्वर है, उसके दैवत्व को मानव समझ नहीं पा रहा है. भगवान ब्रह्मांड नायक हैं, लेकिन आज के मानव की स्थिति कैसी है? एक गांव का मुखिया, एक मंत्री, एक अधिकारी जैसे अल्प व्यक्तियों के सामने हाथ जोड़कर उनका आश्रय ग्रहण कर रहा है, उनसे विनम्र होकर प्रार्थना कर रहा है. परंतु ब्रह्मांड नायक भगवान के सम्मुख किसी भी प्रकार की विनम्रता नहीं दर्शा रहा है. ईश्वर के प्रति अति निम्न दृष्टि रख रहा है. ईश्वर की अनिर्वचनीय शक्ति को समझने के प्रयत्न नहीं करना ही इसका मुख्य कारण है. अल्प बुद्धि वालों का स्वभाव अल्प मार्ग का ही अनुसरण करता है. जब वे इस सत्य को जान पाएंगे कि सर्वस्व ईश्वर में ही समाया हुआ है, तब वे इस अल्प मार्ग का अनुसरण नहीं करेंगे. इच्छित फल देने वाले कल्प वृक्ष के होते पिछवाड़े के फूल के लिए क्यों तरसे? मांगते ही दूध देने वाली कामधेनु के होते फिर पैसे देकर गाय खरीदे ही क्यों? जब तुम्हें यथार्थ में ज्ञात होगा कि वह कामधेनु ही है, तब तुम इन साधारण सी गायों को खरीद कर पिछवाड़े में नहीं बांधोगे. भावनाएं अल्प होंगी तो अल्प स्वरूपों में ही रुचि होगी. इसीलिए जैसे को तैसा कहा गया है.
కనుక మీ కెపాసిటీకి తగినటువంటి, మీ శక్తికి తగినటువంటి దానిని మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు. మీ శక్తి కూడాను అల్పమైనటువంటి శక్తి కాదు. అహం దేహాస్మి, అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు. ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వానికి పోవాలి. అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి. అహం దేహాస్మి ఇది ద్వైతం. ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు. సర్వం పరవశం, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మమయం సుఖం. కనుకని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేహ స్థాయిలో మనము ఈ యొక్క చిన్న అల్ప దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి. तुम अपनी कैपेसिटी के मुताबिक अपनी शक्ति के लायक के प्रति आकृष्ट रहते हो. तुम्हारी शक्ति भी अल्प शक्ति नहीं है. अहम देहास्मि की भावना के कारण अल्पता में डूबते जा रहे हो. इस अहम देहास्मि की स्थिति से अहम जीवास्मि के विशिष्टाद्वैत में पहुंचना चाहिए. अहम जीवास्मि के विशिष्टाद्वैत से अहम ब्रह्मास्मि के अद्वैत में पहुंचना चाहिए. अहम देहास्मि द्वैत है. दुखों का मूल स्रोत यह द्वैत ही है. सर्वम दुखम परवशम, सर्व आत्ममयम सुखम. आत्मा के स्तर पर हमें अपनी दृष्टि को विकसित करना चाहिए, न कि देह के स्तर पर अल्प बुद्धि को बढ़ाना चाहिए. కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు. బాలరాజు చెప్పాడు సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని. కేవలము దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు. కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసానికి అర్థమా? కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హనీని కోరేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి. సమీపంలో ఉండినంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్రులని మనం భావించరాదు. మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు. వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉన్నా కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించం. నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వారమునకు ఒక జాబ్ ఏదైనా రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహము దూరంలో ఉంటున్నాడు, కానీ ప్రేమ సమీపంలో ఉంటున్నాడు. ఇక్కడ దేహము సమీపంలో ఉంటున్నది, ప్రేమ చాలా దూరంలో ఉంటున్నది పక్కింటి వారిపై. సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది. इसी को उपासना कहा गया है. बालराजू ने कहा कि समीप में बैठना ही उपवास है. समीप में बैठना मात्र उपवास नहीं है. कमल पर मेंढक बैठते हैं, क्या वह उपवास है? इसके समीप होने मात्र से कोई लाभ नहीं. इसमें निहित मधु को चाहने की प्रीति भी होनी चाहिए. समीपता के साथ प्रीति भी होनी चाहिए. समीप में रहने मात्र से यह नहीं समझना चाहिए कि वे ईश्वर के प्रेम पात्र हैं. हमारे पड़ोस में ही कई रहते हैं, फिर भी वे जिस स्थिति में भी हों, उन्हें अनेक प्रकार के कष्ट और दुख के सताने पर भी हम उनकी चिंता नहीं करते हैं. मेरा बेटा, मेरा भाई, मेरा पति जैसी भावनाएं तुम में होने पर यदि उनसे सप्ताह में एक पत्र भी न मिले तो बहुत चिंतित होते हैं. वे बहुत दूर हैं. शरीर तो दूर है, परंतु प्रेम निकट ही है. यहां पड़ोसियों के संदर्भ में देह बहुत निकट है, परंतु प्रेम बहुत दूर है. वही समीपता के साथ प्रेम भी निकट में हो तो उसका प्रभाव और अधिक होगा. మన ఇంటిలోనే ఎలుకలు, చీమలు అన్నీ తిరుగాడుతుంటాయి. అవి మనకు మిత్రులు అవుతాయా? కాదు. కనుకని మనము దగ్గరతో పాటు, సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి. కనుక ఉపాసన అనగా సమీపంలో కూర్చోవటము, చీమ వేసుకోవటం. ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి. ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమైపోతుంది? మనల్ని బాధించేటువంటి యొక్క ఈ వేడి అనేటువంటిది దూరం అయిపోతుంది. ఈ ఎయిర్ కండిషన్ హవా అనేటువంటిది మనకు హాయినిస్తుంది. ఒకదానిని పంపిస్తుంది, రెండవ దాన్ని అందిస్తుంది.
మనం హీటర్కు దగ్గర కూర్చుంటే మనల్ని బాధించేటువంటి చలిని దూరం పంపిస్తుంది, దానికి తగినటువంటి హాయిని మనకు అందిస్తుంది. అదే విధంగానే భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది. తన యొక్క ప్రభావముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంటాడు. ఉపవాసము, ఉపాసన. ఉపవాసం అంటే సమీపంలో నివాసం. हमारे घर में ही चूहे और चींटी घूमते रहते हैं, इतने मात्र से क्या वे हमारे मित्र हो जाएंगे? नहीं नहीं, हमें समीपता के साथ प्रेम को भी जोड़ना चाहिए। उपासना का अर्थ सीट लगाकर समीप में बैठना है। समीप में बैठने से लाभ ही क्या है? दिए के पास बैठने से हमें प्रकाश अच्छी तरह से दिख पड़ता है और उस प्रकाश में हम अपने काम निपटा सकते हैं। एयर कंडीशनर के पास बैठने पर क्या होता है? वह अपने लायक सुख हमें पहुंचाता है। इसी प्रकार हम भगवान के समीप में रहते हैं तो वह हमारे बुरे गुणों को दूर करता है, साथ ही ईश्वरीय गुण हमें प्राप्त होते हैं। ईश्वर के पास अपना प्रभाव, अपना प्रकाश, अपना प्रेम तत्व हमें देने का अवसर भी होगा। उपवास, उपासना। उपवास का अर्थ समीप में रहना है। ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశల కొంత పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ ఒక బనానాస్ తెచ్చి పెట్టుకోవటము, 2 సేర్లు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము. ఈనాడు ఏకాదశి ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమంటే హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా? ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఉపయోగపెట్టుకుంటున్నాం. ఆ విధంగా శరీరాన్ని కృషింపజేసుకోవటం ఉపాసన కాదు. దేహో దేవాలయతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది సనాతనుడైనటువంటి దేవునికి ఆలయం వంటిది. ఈ దేహాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు. ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమై దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి. మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి. ఇది ఏ రీతిగా సమీపం అవుతుందంటే ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం. आज ऐसे पवित्र शब्दों के विपरीत आचरण कर रहे हो। उपवास का अर्थ आज 1 दर्जन डोसा, उपमा, केले और 2 सेर दूध लेना मान रहे हैं। एकादशी का उपवास रखते हैं तो पहले कैंटीन से उपमा या हलवा भेजने को कहते हैं कि मैं खाना नहीं खा रहा हूं। खाना न खाने मात्र से क्या उपवास हो जाता है? पवित्र उपवास शब्द का प्रयोग आज इतने निम्न स्तर पर कर रहे हैं। शरीर को दुर्बल करना उपवास नहीं है। देहो देवालय प्रोक्तो जीवो देवस् सनातनः। यह शरीर सनातन ईश्वर के लिए मंदिर के समान है। इस शरीर को किसी भी हालत में उपेक्षा से दुर्बल नहीं करना चाहिए। देह की रक्षा देह में रहने वाले के लिए करनी चाहिए। अपने प्रेम के सहारे हमें ईश्वर के समीप पहुंचने का प्रयत्न करना चाहिए। जो कुछ देखते हैं, जो कुछ करते हैं, जो कुछ कहते हैं, जो कुछ विचारते हैं, सब कुछ ईश्वर के अधीन मानकर करना चाहिए। समीपता का यही मार्ग है।